తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధుమేహం, తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ వినియోగిస్తే 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు హెచ్చరించారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి పోలీస్ ఐలాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజల వద్ద ప్లాస్టిక్ ఉన్న 500 జరిమానా విధిస్తామన్నారు. ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ భవానీ, టీపీఓ జగదీష్, అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ ఎండ్ అంటే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల షెడ్యూల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్లో ఏంటంటే ఈరోజు కార్యక్రమం ప్లాస్టిక్ ఎండ్ అంటే ఈ రోజు నుంచి మనం ప్లాస్టిక్ వాడకూడదని ఒక ప్రమాణం చేశాం. ప్రతి ఒక్కరు కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం పట్టణంగా డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని అమలు ఈ రోజు నుంచి 100% అమల్లోకి వస్తుంది. ప్రతి వ్యాపారస్తులు, ప్రతి స్టాల్స్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా, వర్తకులందరూ కూడా, కూరగాయలు అమ్మే వర్తకులు అయితేనో లేదా టీ స్టాల్స్ అయితేనో, ఎవరైనా స్వీట్ స్టాల్ కావని ఎనీ వర్తకులు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఏంటంటే మీరు ఆల్టర్నేటివ్ తెచ్చుకుని మీరు ఆల్టర్నేటివ్ కవర్లు వాడుకోవాలి తప్ప ప్లాస్టిక్ని మాత్రం వాడారా మీకు 10,000 రూపాయలు ఫైన్ విధిస్తాం. అలాగే కాలువల్లో కానీ, డ్రైన్లో కానీ, రోడ్ల మీద కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ వేసినా 10,000 రూపాయలు ఫైన్. అలాగే పబ్లిక్ కూడా ఫైన్ విధించే అధికారం ఉంది. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎవరైనా ప్లాస్టిక్ కవర్ చేతిలో కనపడ్డదంటే మినిమం 500 రూపాయలు ఫైన్ విధిస్తాం రేపటి నుంచి. అందుగురించి టీమ్స్ అన్ని కాన్స్టిట్యూట్ చేసాం. ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. వర్తకులు కూడా సహకరించాలి, ప్రజలు సహకరించాలి. ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం పట్టణానికి మీరందరూ సహకారం అందించి ఈ భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ముందు మన వాతావరణాన్ని కాపాడుకుంటూ ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం పట్టణంగా తీర్చిదిద్దాలని మీ అందరికీ తెలియజేస్తాను. విజిబుల్ పోల్సింగ్ నిర్వహణలో పోలీసులకు 2 వీలర్స్ మోడర్న్ వాహనాలు ఉపయోగపడతాయని విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి పేర్కొన్నారు. విశాఖ నగర పోలీసులకు మిట్టల్ స్టీల్ కంపెనీ అందించిన 25 అధునాతన ద్విచక్ర వాహనాల్లో సిపితో కలిసి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం సిపి శంకబ్రత బాగ్చి మీడియాతో మాట్లాడుతూ మిట్టల్ స్టీల్ కంపెనీ 32 మోటార్ సైకిళ్లను నగర పోలీసులకు స్వచ్ఛందంగా అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా భవిష్యత్తులో పోలీస్ శాఖకు మరింతగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. విజువల్ పోలీసింగ్ ద్వారా నేరాల నివారణకు ఈ వెహికల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. సిఎస్ఆర్ ద్వారా మనము ఎన్నో కార్యక్రమాలు జిల్లాలో చేపడుతున్నాము. ఏఎంఎన్ఎస్ సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు, నాకు ముందు ఉన్న కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ సార్ కావచ్చు, ముందు ఉన్న కమిషనర్ గారు కావచ్చు, వారు ఒక చొరవతో చాలా యాక్టివిటీస్ మనం చేస్తున్నాము. ఈ 25 మోటార్ సైకిల్స్ ఫర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ లా అండ్ ఆర్డర్ కి అంకితం చేయడం చాలా సంతోషం. డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ ద ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ద సిటీ. సిపి గారు ఆల్రెడీ ట్రాఫిక్ మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకొని దృష్టి పెట్టి ఏఐతో అనుసంధానం చేసి ఒక మంచి ట్రాఫిక్ సిస్టమ్ తేవాలని శ్రద్ధ తీసుకున్నారు సిపి గారు. అదేవిధంగా జీవీఎంసీ ఇద్దరు కలిసి ఆ సిస్టాన్ని త్వరలో మన జిల్లాలో తీసుకురావడం జరుగుతుంది. ఎంపీ గారు ప్రత్యేకంగా దానికి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా, వన్స్ ద సిటీ గ్రోస్ ఎకనామికలీ, naturally lot of people will settle here, and the expectation from the companies to investors to ensure that there is seamless traffic. Why should otherwise they shift from Hyderabad or Bangalore or Mumbai? Because those cities are choking with traffic. We have to give an atmosphere which is very, very accessible, and from any part of the city to any other
part of the city, they should be able to comfortably move and to bring the fatalities to zero. ప్రమాదాలు తగ్గించుకోవడం, అదేవిధంగా ఎటువంటి ప్రాణ నష్టాలు లేకుండా మనము ముందుకు వెళ్ళాలంటే దాన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేసి మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ మీద మనం దృష్టి పెడుతున్నాము, ఇంకొక వైపు ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఓవర్ స్పీడింగ్ చేయకుండా సీట్ బెల్ట్ వేసుకోవడం, being a responsible driver, they should not drink and drive. All this also is the responsibility of the citizens of Visakhapatnam. మీరు కూడా ఎఫర్ట్స్ లో భాగస్వామ్యం అయితే డెఫినెట్ గా మన నగరం ఇంకా మెరుగైన నగరంగా మారుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఇక్కడ బెస్ట్ పోలీసింగ్ ఉండాలి, విజిబుల్ పోలీసింగ్ ఇంకా పెంచాలి. అందుకే మేము ఇంకా 25 టూ వీలర్స్ మీకు ఇస్తామని చెప్తే లాంచింగ్ చేయడం జరుగుతుంది. అందులో 12 జోన్ 1, 12 జోన్ 2 లా అండ్ ఆర్డర్ కి, 1 క్రైమ్ వింగ్ కి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆర్సిలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ. సో ఈ ఫీచర్స్ చూస్తే కూడా ఇది హోండా షైన్ టూ వీలర్, అందులో హెల్మెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, పోలీస్ సైరన్, లైట్ స్పీకర్, రెడ్ అండ్ బ్లూ, ఫ్లాషింగ్ పోలీస్ బేకన్, రియర్ టైల్ వార్నింగ్ లైట్ అన్ని ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇంకా కొన్ని రిక్వెస్ట్ కూడా నేను ఆర్సిలర్ మిట్టల్ కంపెనీకి చేశాను. అది కూడా త్వరలో మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే స్కై ఇస్ ద లిమిట్, ఆకాశమే మన హద్దు. ఇంకా బెటర్ పోలీసింగ్ చేయడానికి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి, అన్ని మేము వెతుకుతున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఖమ్మం చేరుకున్న ఆయన ముందుగా మమతా కాలేజీ ఆవరణలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఇటీవల అనారోగ్యానికి గురైన అజయ్ తండ్రి మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావును పరామర్శించారు. అజయ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం మమతా కాలేజీ ఆవరణలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఒక్కొక్కరి పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతారో ప్రామిస్ చేస్తున్నాను మీకు. నేను కేసీఆర్ చెప్పిన నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచోని కాదు. మీరు దయచేసి ఒకటి రిక్వెస్ట్, హిమ్మత్ కోల్పోకూడదు. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఇంట్లో చెత్తను ఊడ్చినట్టే రాజకీయ నేరస్తులను కూడా ఊడ్చి పారేయాలని పిలుపు. గుంటూరులో స్ఫూర్తి పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశానికి హాజరైన నారా లోకేష్ ఏపీ ఆర్థికాభివృద్ధిలో సీఏలు భాగస్వామ్యం కావాలన్న మంత్రి. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియాతో పాటు చాలా సేవా కార్యక్రమాలు చేస్తుందన్న నారా భువనేశ్వరి. తలసేమియాపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యమని స్పష్టం. హంద్రీనీవా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న మాజీ మంత్రి శైలజానాథ్. 5 టీఎంసీల త్రాగునీటి ప్రాజెక్టుగా మార్చిన గనుడు అంటూ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.